మనం చూసాం గత 5 సంవత్సరాలుగా వైకాపా నాయకులు ఎలా మన ఇబ్బంది పెట్టి మన భూములు కొట్టేశారు. దీనిపైన గట్టిగా మాట్లాడినందుకు, ముఖ్యమంత్రి గారు నిలదీసినందుకు ఈ రోజు సిఐడి కేసు నా పైన పెట్టారు. జగన్ గారు చెప్తున్నా, పెట్టుకోయా సిఐడి కేసు, సిబిఐ కేసు పెట్టుకో, ఇంటర్పోల్ కేసు పెట్టుకో, 29 కేసులు నా పైన పెట్టావు, ఇది 24వ కేసు. కానీ చెప్తున్నా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. మై డియర్ జగన్, బామలకే భయపడిన కుటుంబం మాది. నువ్వు పెట్టే పనికిమాల కేసులు మేము భయపడతామా? ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టారు. ఆనాడే చెప్పా, సింహం బయట ఉన్నా జైల్లోనా సింహం సింహమే అని. ఇప్పుడు అదే సింహం జగన్ ని వేటాడడానికి వచ్చింది. 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన ఎలా జరిగిందో అందరు తెలుసు. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. రాజధాని లేని రాష్ట్రంగా మనం ఏర్పాటు చేశారు. సచివాలయం హైదరాబాద్ లో ఉండే, అసెంబ్లీ హైదరాబాద్ లో ఉండే. ఆ అసెంబ్లీ సాక్షిగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలకి పెద్ద ఎత్తున పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చారు. ఆనాడు 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి కోసం ఒప్పందం కుదుర్చుకున్నాం. 35 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి వచ్చే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 44,000 పరిశ్రమలు తీసుకొచ్చి 6 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కియా కార్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, షామీ ఫోన్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అపోలో టైర్స్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంతెందుకు మనం టీసీఎల్ టీవీ కూడా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇలా అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణ ఏంటో ఆనాడు చేసి చూపించారు. ఇంతేకాదు 2 డిఎస్సీలు ఏర్పాటు చేశాం. 32,000 పెండింగ్ పోస్టులు కూడా ఆనాడు భర్తీ చేసింది మన ప్రభుత్వం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 2,30,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. 1,20,000 మందికి దాంట్లో ఉద్యోగాలు ఉపాధి కూడా వచ్చింది. ప్రత్యేకంగా మన పశ్చిమ గోదావరి జిల్లాకి ఆనాడు 100% సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించారు. అందుకే పశ్చిమ గోదావరి జిల్లాని మా గుండెల్లో పెట్టుకుని ఆనాడు అభివృద్ధి చేశాం. ఆక్వా రంగాల్లో మన పశ్చిమ గోదావరి జిల్లాకి పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. రైతులకి పరికరాలు ఇచ్చాం. విద్యుత్ సబ్సిడీ ద్వారా కూడా ఆనాడు అందజేశాం. ఇంతేకాదు మీరు చూస్తే పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తి చేశాం. చింతల్పొడి ప్రాజెక్ట్ 90% పూర్తి చేశాం. ఏకంగా పోలవరం ప్రాజెక్ట్ 72% పనులు కూడా పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. డిఫెన్స్ పరిశ్రమలు తీసుకొచ్చడానికి భూములు కేటాయించాం. ఫార్మా పరిశ్రమలు తీసుకొచ్చడానికి భూములు కేటాయించాం. ఈ రోజు ఈ ప్రభుత్వం చేతగాంతనం వల్ల ఆ పరిశ్రమలన్నీ తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోయే పరిస్థితి. ప్రజలందరూ ఆలోచించాలి. 2019 ఎన్నికల్లో ఒక్క అవకాశం అన్న మాటకు మనందరం పడిపోయాం. ఈ రోజు మోసపోయాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి యువతగా ఏం చెప్పాడు? వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మెగా డిఎస్సీ ఏర్పాటు చేసి 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాను. కానీ ఆయన భర్తీ చేసిన ఎన్ని పోస్టులు తెలుసా? 0. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చాడు. ఇంతేకాదు ప్రతి ఏడా కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తాడు, ఒక్క పోస్ట్ కూడా ఇవ్వలా. ఇంకా ఈ ప్రభుత్వం చేతకంతనం వల్ల ఉన్న పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రానికి తరలి వెళ్ళిపోయారు. ఆనాడు ఇంకో మాట అన్నాడు, 25కి 25 ఎంపీలు ఇవ్వండి, ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు. ఏమైంది హామీ? ఇప్పుడు మాట్లాడేయలేదు, మర్చిపోయాడు. 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, వాళ్ళకి 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. అంటే 31 మంది ఎంపీలు మీరు గెలిపించి పంపించారు. మీ వల్ల వాళ్ళు ఎంపీలు అయ్యారు. కానీ ఏనాడైనా ప్రత్యేక హోదా గురించి అడిగారా? కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి ఏనాడైనా పోరాడారా? పోలవరం ప్రాజెక్ట్ గురించి ఏనాడైనా ముఖ్యమంత్రి గారు కేంద్రం దగ్గరికి వెళ్లి మా ప్రాజెక్ట్ పూర్తి చేయండి అని కోరారా? అడగల. ఇంతేకాదు
ఈ ప్రభుత్వం చేతకంతనం వల్ల అమర్ రాజా బ్యాటరీ పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయింది, లూలు కంపెనీ పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయింది, రిలయన్స్ పారిపోయింది, చివరికి కడ్రాయలు తయారు చేసే జాకీ కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయిందమ్మా. ఆ ఒక్క ఓటు వల్ల, ఆ ఒక్క అవకాశం వల్ల యువత ఎంత నష్టపోయిందో ఒక్కసారి అందరం ఆలోచించాలి. ఇక్కడున్న పెద్దలు కూడా ఆలోచించాలి. రూపాయి జమ చేర్చి లక్షలు అప్పు చేసి పిల్లల్ని మీరు చదివిస్తున్నారు. వాళ్ళు చదువుకుని బయటకు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి. అందుకే ఈ సభాముఖంగా యువత అందరికీ నేను హామీ ఇస్తున్నా, ఒక నెలలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఉంటుంది. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖ హామీ ఇస్తున్నా. గతంలో ఎట్లయితే పెద్ద ఎత్తున ప్రైవేట్ పరిశ్రమలు తీసుకొచ్చి మన పిల్లలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించారో అదే విధంగా మళ్ళీ పెట్టుబడులు తీసుకొస్తాం, ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అందుకే ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ పిలిపిస్తున్నా, మేలుకో ఆంధ్రులారా, ఇంకెన్నాళ్ళని హైదరాబాద్ మన రాజధాని అనుకుంటాం, ఎన్నాళ్ళని ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళ్తాం. మనకు ఆత్మగౌరవం లేదా? మనకు పౌరుషం లేదా? ఆత్మవిశ్వాసం లేదా? ఒక్క రాజధాని మనం కట్టుకోలేమా? కలిసికట్టుగా పోరాడాలి. మన రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేసుకోవాలి. పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి. పక్క రాష్ట్రం వాళ్ళు ఉద్యోగాలు, ఉపాధి కోసం మన రాష్ట్రానికి వచ్చే విధంగా మన రాష్ట్రాన్ని మన అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడున్న యువకులకి చాలా మంది ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు. మీ ఓటు చాలా కీలకమైనది. మొన్న ఒక్క అవకాశంతో ఈరోజు రాష్ట్రం ఎంత నష్టపోయిందో మనందరం చూస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో ఇక్కడున్న ప్రతి వ్యక్తికి 2 ఓట్లు ఉంటాయి. మొదటి ఓటు ఎంపీ అభ్యర్థికి, రెండో ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి. ఆలోచించండి, ఎవరు రాజధాని కట్టుకెళ్తారు? ఎవరు మన ప్రాంతానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురాగలుగుతారు? ఎవరు మన పిల్లలకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించగలుగుతారని ఆలోచించి మీ 2 ఓట్లు ఇక్కడ ఏలూరు పార్లమెంట్ లో కానివ్వండి, ఏలూరు నియోజకవర్గంలో సైకిల్ గుర్తుకి ఓటేసి మమ్మల్ని గెలిపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. ఓటు అనేది చాలా కీలకమైంది. ఎండలు గట్టిగా ఉన్నాయి, అందరికి చోట్ల కారిపోతున్నాయి. గొడుగు పట్టుకుని వెళ్దాం, ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్దాం, ఇంకో బాటిల్ మజ్జిగ పట్టుకుని వెళ్దాం. గంట కాదు 2 గంటలు పట్టిన లైన్లో నుంచుందాం. మన ఓటు సైకిల్ గుర్తుకేసే వరకు మనం క్రమశిక్షణ, పట్టుదలతో లైన్లో నుంచుని ఓటేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, జనరల్గా ఎన్నికలు వస్తే మాట్లాడి వెళ్ళిపోతారు. నేను చేసేదానికి రాలా. మీ ఆశలేంటి? రేపు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో చర్చించే దానికి ఈ వేదిక ఏర్పాటు చేశానని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, ఇప్పుడు ఈ చర్చా కార్యక్రమం ప్రారంభించవలసిందిగా ఈ సభా వేదికలు పెద్దలందరినీ నేను కోరుతున్నా. థ్యాంక్ యూ అమ్మా.